ఏరియా గారు చెప్పండి. ఎలా ఉన్నారు? అందరికి నమస్కారం అండి. నమస్తే. చెప్పండి. నమస్కారం బస్ అండి. మహర్షి గారికి, సహానవత్ గారికి, ఇంకెవరెవరు ఉన్నారు? నమస్కారం సత్యం ఏలియా గారు గారు, ఉన్నారు. పాత రోజులకి. నమస్కారం సార్. చిన్నగా నమస్కారం అండి. మొత్తానికైతే నిద్రపోతుడు ఇంకో నిద్రపోతారు అన్నట్టు. అంతే సార్. ఇంతకీ ఏరియా గారు ఏం ధ్యానించుకుందామని వచ్చారండి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అనేవాడు మాట, నేను నిద్రపోయిన అట్టున్నది. ఇప్పుడు మీరు కూడా అదే, మీరు నిద్రపోతుడు ఇంకో కూడా నిద్రపోనిస్తలేదు. మరి మీ ఆరోగ్యాలు పాడైతే ఇతరుల ఆరోగ్యం కూడా పాడు చేస్తారని అనిపిస్తుంది నాకు. మావే అంతా పాడైతే ఈశ్వరేచ్ఛ. అండి, మీకు పరిశుద్ధాత్మ ఉంది కదా తోడు. ఓకే ఓకే ఓకే. మీరు ఏసయ్యని తలుచుకొని ఒక నూనె చుక్క తాగినారంటే అయిపోయి అన్ని మటాచ్ మిరాకిల్స్ జరిగిపోతాయి. మాకు అట్లా జరగవు కదండి సార్, ఏం చేద్దాం? ఆమెనా మీకు కూడా జరుగును కాక, మీకు కూడా జరుగును కాక. మాకు ఆ దుస్థితి రాదులేండి సార్. అదండి, మాకు కూడా జరుగుతున్నాయి అంటే మేము కూడా కరెక్టే కదండి. మీరు అది ఎందుకు ఒప్పుకోవట్లేదు? మీరే అన్నారు. మీరేమన్నారు? ఇప్పుడు మీకు జరుగుతాయి అన్నారు. మాకు అంటే జరుగుతాయి. అవును, మాకు జరుగుతాయి అన్నారు కదా, అంటే మేము కూడా కరెక్టే కదా. ఫోన్ వస్తుంది. సరే ఇప్పుడు ఈ ప్రళయం అనేది మన పురాణాలు అంటే ఎప్పుడు సంభవించింది? ప్రళయం ఎప్పుడు వచ్చింది? ఏ కాలంలో జరిగింది? ఇప్పుడు ఎప్పుడు జరిగిందో తెలియదండి, కానీ ఆ రోజు పాకిస్తాన్ లో కరెంట్ అయితే పోయిందండి ఏలియా గారు. హలో ప్రళయాన్ని ధ్యానించండి ఏలియా గారు, కానివ్వండి. ప్రళయం అనేది ఎప్పుడు జరిగింది? అదే సార్, నాకు ఎప్పుడు జరిగిందో తెలియదు సార్, కానీ ఒక పెద్ద ఆయన చెప్పాడు అప్పుడు పాకిస్తాన్ లో కరెంట్ అయితే పోయిందట. ఎక్కడుంది సార్? అదే ఎక్కడుంది? ఏ పురాణం ఉంది? మీ పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడండి. ఒక నిమిషం. ఈ 4 పాయింట్ల మీద మాట్లాడడానికి వచ్చారండి ఏలియా గారు? మొదటి పాయింట్ మీద మాట్లాడతాను నేను. ఓకే సరేనండి. ఇప్పుడు అడగండి సార్. నేను దానికి వేరేదో పరధ్యానంలో చెప్పండి. అద్భుతం అండి. ఒక్కసారి ప్రశ్న చదువుతానండి, ఇక మీరు సమాధానం మొదలు పెట్టొచ్చు. బైబిల్ దైవ ప్రేరేపిత గ్రంథం కాదు. నోవాహు ప్రళయం లాంటి కథలు అంతకన్నా ముందే ఉన్న సంస్కృతుల నుంచి కాపీ కొట్టి రాసుకున్నవి. ఇది స్టేట్మెంట్ మొదటిది. దీనికి ఇక మీ వివరణ ఇవ్వండి. అదే నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఈ ప్రళయం అనేది సంస్కృతంలో భారతదేశంలో జరిగిందా లేదా ప్రపంచం మొత్తం మీద జరిగిందా? ఒకసారి అది అక్కడ రాసిన సరిగ్గా చదవండి సార్ ఒకసారి. మీరు సమాధానం చెప్పడానికి వచ్చారా, క్వశ్చన్ అడగడానికి వచ్చారా? అడగడానికి వచ్చాను, సమాధానం చెప్పడం కాదు. ఒకసారి రెండో లైన్ లో రెండో పదం చదవండి సార్ ఏలియా గారు ఒకసారి. కదా ఆయన ఎక్కడ తప్పు అభిప్రాయపడ్డారో చెప్తాను. ఒకసారి రెండో లైన్ లో ఉన్న రెండో పదం చదవండి సార్ ఒకసారి. మొదటి కానివ్వండి. కాదు, మొదటి ప్రశ్నలోనే రెండో లైన్ కనపడుతుంది కదా, రెండో లైన్ లో రెండో పదం తెలుగు పదం చదవండి అంటున్నా. ఉన్న సంస్కృతం నుంచి కాపీ కొట్టి రాసుకున్నా. సంస్కృతం కాదండి, నేను అంటే సంస్కృతులు అన్నా. నేను సంస్కృతులు అంటే కల్చర్స్. అదండి ఏలియా గారు, పావురాయి అంటే పావు సేరు రాయి అని మాత్రం అట్లాంటి మీనింగ్లు తీయకండి సార్, మేము తట్టుకోలేము. ఇప్పటికే మాకు మీ చాలా దెబ్బలు పడ్డాయి అట్లాంటివి. నోవాహు జలప్రళయం లాంటి కథలు అంతకన్నా ముందే ఉన్న సంస్కృతుల నుంచి, అంటే కల్చర్స్ నుంచి, వేరే వాళ్ళ కల్చర్ నుంచి కాపీ కొట్టుకున్నాను. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ మీరు తప్పని చెప్తారా లేదా రైట్ అని చెప్తారా? చెప్పండి నాకు ముందు. ఏది? నేను ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ రైటా రాంగా మీ ఉద్దేశం ప్రకారం? నేను రైట్ అని చెప్పా, రాంగ్ అని చెప్పా. ఇప్పుడు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ఏమన్నారంటే బైబిల్ దైవ గ్రంథం కాదు అంటారు. మీరు ఎందుకన్నానంటే మీరు అన్నంత మాత్రం, మీరు అనుకున్నంత మాత్రాన దైవ గ్రంథం కాకపోదు. దైవ గ్రంథం మీరు చెప్పినంత మాత్రాన కూడా కాదండి. అదే మీకు వర్తిస్తుంది, మాకు కూడా వర్తిస్తుంది, ఇద్దరు వర్తిస్తుంది. కరెక్ట్ అండి, బాగా చెప్పారు సార్. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడదంటే, మీ ఉద్దేశం ప్రకారం బైబిల్ ప్రకారం నోవాహు జలప్రళయం సుమారుగా నాకు ఎగ్జాక్ట్ డేట్ అక్కర్లా, సుమారుగా ఏ సంవత్సరం జరిగిందని మీ అభిప్రాయం చెప్పండి. నేను దాని గురించి చెప్తా గానీ, మీరు ఇప్పుడు ఇతర యొక్క సంస్కృతుల అంటే ఇతర ఎక్కడి తీసుకుంటుంది? వేరే కథలు వేరే కల్చర్స్ నుంచి తీసుకున్నారని చెప్తున్నానండి. ఎక్కడ జరిగినాయి నేను చెప్తానంటున్నా. నేను దానికి అది చెప్పాలంటే ముందు మీరు నేను ప్రతిదీ నేను ఈ స్టేట్మెంట్ ధైర్యంగా ఇక్కడ పెట్టానంటే నేను చెప్తానండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేను కిరణ్ గారితో చెప్తున్నానండి, మీతో కాదు. నేను ఒక్కనే మాట్లాడుతాను సార్, మీతో ఇంకెవరు డిస్కస్ చేయరు, మిమ్మల్ని ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. నేను అడుగుతున్న ప్రశ్న ఇబ్బంది పెట్టారు. కాకపోతే కిరణ్ గారు ఒక్క మాట, మీరు ఆల్రెడీ చెప్పిన విషయాన్ని మళ్ళీ మాటికి చెప్పాల్సిన అవసరం లేదు. కాదు, నా క్వశ్చన్ ఏంటంటే, ఏ సంస్కృతుల నుంచి వచ్చిందో కూడా నేను చెప్పగలను మీరు ఎప్పుడైతే అన్నారో అది చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందే ఎపిసోడ్లలో ఎప్పుడైతే చెప్పారో ఆ ఎపిసోడ్ లింక్ ఇస్తామో దాన్ని నేను పూర్తిగా చూసుకుంటే సరిపోతుంది. మనకెందుకు సార్ అనవసరంగా నోరు నొప్పి? నేను అది చెప్పట్లేదు మహర్షి గారు, ఇప్పుడు నేను అది కూడా చెప్పట్లేదు. నేను వేరే పాయింట్ ఆఫ్ వ్యూ వస్తున్నా. ఏలియా గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను,
మీకు తెలిసినంత వరకు బైబిల్ ప్రకారం నోవాహు జలప్రళయం ఏ సంవత్సరంలో వచ్చిందని మీ అభిప్రాయం చెప్పండి. ఒకళ్ళు చెప్తే మీరు నమ్మరు కదా. ఇప్పుడు నేను నమ్ముతానంటున్నా. నేను దాన్ని బట్టే కాదు, మీరు చెప్పిన దాన్ని బట్టే నేను ఇది దైవ గ్రంథం కాదు, ఎలా కాపీ కొట్టారో కూడా మీకు ప్రూవ్ చేస్తా ఇప్పుడు నేను. మీరు నాకు జస్ట్ ఒక మాట నోవాహు జలప్రళయం ఏలియా గారు చెప్పండి. ఒక మాట కమిట్ అవ్వడానికి ఎందుకు భయపడుతున్నారండి అంత? నేను భయపడను. చెప్పండి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, సృష్టి ఎప్పుడు మొదలైంది టకామని చెప్తాను నేను, నాకేం మొహమాటం లేదు. తెలియకపోతే తెలియదని చెప్పండి సార్, తప్పేం లేదు. ఎందుకంటే నాకు అసలు అన్ని తెలిసిన కాదు. ఇప్పుడు మీరు మా గ్రంథాల గురించి సపోజ్ పలానా దేశం అవసరం నేను చెప్పలేకపోవచ్చు, అదేం తప్పు కాదు. కానీ బైబిల్ ప్రకారం నోవాహు జలప్రళయం ఎప్పుడు జరిగిందని మీ అభిప్రాయం? నేనేమంటున్నంటే మన పురాణాల్లో గానీ ఇతిహాసాల్లో గానీ ఉన్నది ఇది ప్రళయం జరిగింది సార్. నేను చెప్తాను సార్ అవన్నీ మీకు, నేను చెప్పేది అది కాదు. నీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు కూడా అడుగుతున్నా. పోనీ అసలు నోవాహు జలప్రళయం గురించి బైబిల్లో ఏ కారణంలో రాశారు చెప్పండి. కాదు చేప గీత నేర్పినట్టు అడగవచ్చు మీరు. సార్ ప్లీజ్ సార్, మనకి టైం వేస్ట్ అయిపోతుంది. నేను జస్ట్ అడుగుతాను. కిరణ్ గారు ఆగండి, నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. ఏలియా గారు, బైబిల్లో నోవాహు జలప్రళయం ఎప్పుడు చెప్పారు, ఏం కథ, ఇవన్నీ నాకేం తెలియవండి. నేను కూడా పెద్ద బైబిల్ నమ్మట్లేదు. నాకు పురాణాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కాబట్టి పురాణాల నుంచి చెప్పండి, వింటానని మీరు చెప్పండి, ఇప్పుడే చెప్తాం. లేదు అంటే క్వశ్చన్ బైబిల్ నుంచి ఉన్నప్పుడు మీరు బైబిల్ది అడుగుతున్నప్పుడు బైబిల్ది మాట్లాడండి. మళ్ళీ పురాణం అని ఏలు పెడతారంటే అర్థం కావట్లేదు. అంటే మీరు పురాణం అంటున్నారంటే బైబిల్ వదిలేశారా అని నా ఫస్ట్ క్వశ్చన్. కాదు కదా, తప్పుడు అభిప్రాయాలు వచ్చాడు. సంస్కృతం అనుకున్నారు, అక్కడికి వెళ్తున్నారు. అది కాదండి ఏలియా గారు, నేను జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా. బైబిల్ ప్రకారం మీకు తెలిసినంత వరకు ఈ నోవాహు జలప్రళయం అనే కథ సుమారు ఏ సంవత్సరంలో రాశారు, అది ఏ సంవత్సరంలో జరిగి ఉండొచ్చు? ఈ రెండింటికి సమాధానం చెప్పండి చాలు నాకు. అది మనసాక్షి యుగం అంటారు బైబిల్ ప్రకారంగా. మనసాక్షి యుగం అంటే అయితే 7 మొత్తం ఉంటున్నారు. ఫస్ట్ నిందారహిత యుగము, మనసాక్షి యుగము, మానవ పరిపాలన యుగము, వాగ్దాన యుగము అంటున్న బైబిల్ ప్రకారంగా, ధర్మశాస్త్ర యుగము, ఇప్పుడు కృపాయుగం మన ప్రస్తుతం ఉంది. రాబోతున్నది మధ్యలో మనసు ఎవరు మాట్లాడదండి. మహర్షి గారు, మీరు రాసుకుంటే మేము అట్లా అంటాం. ఇప్పుడు మీరు రాసుకున్నా మేము అంటాం అట్లా. కరెక్టే సార్. సార్ ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అంతేనండి, డిస్కషన్స్ వద్దు మనకి. క్వశ్చన్ అండ్ ఆన్సర్. మీరు నన్ను క్వశ్చన్ చేయండి, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా. ఓకే. ఇప్పుడు టైం బాగా ఏ సంవత్సరం అంటే మీకు సంవత్సరాల హిస్టరీ కనుక బైబిల్ హిస్టరీ లాంటి కనుక తెలిస్తే సుమారు మీకు ఎగ్జాక్ట్ గా డేటు మంత్ కూడా నేను అడగను. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు అటు ఇటుగా సుమారు ఏ సంవత్సరంలో ఈ నోవాహు జలప్రళయం గురించి బైబిల్లో రాసి ఉండొచ్చు, అది చెప్పండి పోనీ. బైబిల్ పండితులు చెప్పే లెక్క ప్రకారం, ఇప్పుడు అబ్రాహాముకున్న నోవాహుకు 1000 సంవత్సరాలు అంటారు. 700 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అంటారు. సరే, నేను మీకు ఆ క్వశ్చన్ బట్టి, మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు నేను ఒక బొమ్మ చూపిస్తాను. ఒక్క నిమిషం, స్క్రీన్ షాట్ తీసేనా ఇది. ప్రళయం ఎప్పుడు ఉండొచ్చండి? కిరణ్ గారు, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, నేను మీకు చూపిస్తా. ఈ మాట నేను ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినా కూడా నేను ఆధారాలతో చెప్తానండి. నేను ఏదో పాపులారిటీ కోసం, లేకపోతే ఏదో మిమ్మల్ని ఏదో తిట్టడం కోసం, ఎవరైనా తిట్టడం కోసం పెట్టింది కాదు. అది జనాలకి నిజం తెలియాలనే పెట్టా. మీరు తిరుగుతారా? అందరు తిరుగుతారా? మీరు ఒకరు తిరుగుతారు కావచ్చు, అందరితో తిట్టుకుతారు కదా. ఎవరండి? అయితే ఏలియా గారు, మరి ఆయన ఎవరినో భరతమాత అన్న స్టేట్మెంట్ ఎందుకు ఇప్పించారండి మీరు ఆయన చేత? ఆయన అప్పుడు నాకు తెలియదు, రాలేదు అప్పుడు. అది ఎప్పుడన్నా తెలియదు. మరి ఇప్పుడు దీని గురించి కూడా మీరు అలా మాట్లాడకూడదు. మాట్లాడంటే నా ఛానల్ ఇప్పుడు ఒకటి సహగత వారు నా ఛానల్లోకి వచ్చే వాళ్ళని పెడితే ఎవరైనా అంటే నేను దానికి ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ గారి ఛానల్ వచ్చి మాట్లాడదాం, దానికి బాధ్యత కిరణ్ గారే ఉంటారు. అట్లా. అవును, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు తిట్టారు ఇక్కడ? అంటే ఏలియా గారు, కాదు సనోదరు, ఒక్క సెకండ్ ఆగండి. ఛానల్కే మీరు ఇంత ఓనర్షిప్ తీసుకుంటున్నారే, మరి మీ క్రైస్తవంలో ఉండి అన్నన్ని భర్తమాత గురించి అన్నీ మాట్లాడుతున్నప్పుడు మీరు స్పందించరా? క్రైస్తవానికి చెడ్డ పేరు తెస్తున్న వాళ్ళ గురించి ఏం మాట్లాడరా? మరి అంటే మీ క్రైస్తవం పట్టదా? అంటే వీళ్ళ బైబుల్ పెద్దవాళ్ళు చెప్పింది వెంట నేర్పియలేదు, మన గ్రంథాలు నేర్పించాయి. అందుకని పెద్ద ఆయన వచ్చి మనకి చెప్తున్నాడు కానీ వాళ్ళకి చెప్పట్లేదు. మనం విందాం. ఇప్పుడు నేను చెప్పింది మీకు తెలిసేనా మీకు? అంటే వాళ్ళు మన ఛానల్ పోతే మనం మాట్లాడచ్చు, వాళ్ళ ఛానల్ కానీ పోను కదా. అదే నేనే చెప్పాను సార్. కాదండి, చూసారా మిమ్మల్ని వాళ్ళు రానట్లుగా మేము రానిస్తున్నాం. కాదు నేను పోనంటున్నా, వాళ్ళు రాదు, నేనే పోతలేం కదా. ఇప్పుడు కూడా అసలు ఇప్పుడు టైం లేదు కానీ లాస్ట్ మేము ప్రేయర్ అయిపోయింది, చూస్తుంటే వస్తుంది. కాదు, మీరు హిందువుల దగ్గరికి వచ్చినారు కానీ సాటి క్రైస్తవుడు అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చెడిపోతుంటే అతన్ని సాటి క్రైస్తవుని కాపాడడానికి మీరు ఎందుకు ప్రయత్నించడం లేదు? నాకు అర్థం కావట్లేదు. మీకు పట్టదా, లేకుంటే యేసువాక్యం అంటే నిర్లక్ష్యమా? ఏందో నాకేం అర్థం కావట్లేదు. సార్, మనము
మనం చేయలేని కొన్ని దేవుడు చేస్తాడు, కొన్ని చట్టాలు చేస్తాయి, మనుషులు సరి చేసేటి ఉంటుందా చేయలేనిది ఏంది కాదండి, పొయ్యి మీరు మాట్లాడుతున్నది తప్పు అని చెప్పడం కూడా మీరు చేయలేరా? కదండి. ఇప్పుడు మన మీరు మా దగ్గరకు వచ్చి పురాణం అంటున్నారు కదండి సార్, మీరు తప్పు మాట్లాడుతున్నారు. మరి మీ ఆ, సాటి నా మాట క్రైస్తవుడు తప్పు మాట్లాడుతుంటే ఎందుకు పోయి ఆపలేకపోయినారు? చెయ్యలేని ఇప్పుడు మళ్ళీ నాకు అర్థం కాలే. మన రామాయణంలో ఏంటిది వదిలేద్దాం, ముందుకెళ్ళిపోదాం. ఒక్క మీరు నిమిషం. టైం ఫ్యాక్టర్ చెప్పండి. నోవా జలప్రలయం ఎప్పుడు, టైం చెప్పండి, అది చూపెడదాం. కిరణ్ గారు చెప్తున్నారు కదా. ఓకే ఓకే. స్క్రీన్ షాట్ పెడతాను సార్, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను డాక్టర్ గారు. చేయండి కిరణ్. ఇదే మహర్షి గారు వచ్చిందండి. రాలే మహర్షి గారు, భాస్కర్ రాజు గారు, డాక్టర్ గారు, మన ఇప్పుడు ఈ ప్రపంచం దేవుని దృష్టిలో ఒక క్రీడా పరికరం అని రాయబడ్డది. ఉత్తరాఖండ్ లో 121 సర్గలో దేవుడు మన దేశంలో నోవా జలప్రలయం ఉత్తరాఖండ్ ఎక్కడ నుంచి వచ్చింది ఆలోచిస్తున్నాను సార్ నేను. మాటలండి కాదు, ఈ మధ్య మీరు బైబిల్ ధ్యానించడం మానేసి ఉత్తరాఖండ్ ధ్యానిస్తున్నారా ఏంటి? చెప్పలేకనండి. అయితే దేవుడు మన దేశంలో సరైన పరిపాలన చేయలేదని ఆ బ్రిటిష్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మంచి పరిపాలన చేయించి ఇక్కడ కొన్ని సరి అయిన అంటే కొన్ని మనుషులకు తిట్టించుకోవాలి సార్ అనవసరంగా. సార్ సార్ అనవసరంగా సలహా ఇస్తున్నాను. మీరు ఇక్కడికి వచ్చి తిట్టించుకోవాలి సార్ దయచేసి ప్లీజ్. లేదు ఆగండి కాగిపోండి, స్క్రీన్ షేర్ చేస్తాను, దీని గురించి మాట్లాడుతున్నాను. ఓకే మీరు ఇప్పుడు వద్దు ఆగండి, అందుకని వద్దు, ఒక్క నిమిషం ఏం వద్దు సార్. స్క్రీన్ షేర్ చేసిన చూడండి సార్, తీసుకోండి డాక్టర్ గారు. ఇది పైన బ్రాండ్ ఉన్నట్టుందండి, ఒక్క నిమిషం. ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను. స్క్రీన్ కనిపిస్తుందండి ఏలియా గారు? కనబడుతుంది ఇప్పుడు. కనబడుతుందండి. ఈ అబ్రాహాము లేదా అబ్రహాము ఈయనకి 100 ఏళ్ళు వచ్చేటప్పటికి సుమారుగా, అంటే ఈయన పుట్టింది ఈయన బతికింది 2000 నుంచి 2100 మధ్యలో అంటారండి. సరే 2000 నుంచి 2058 దగ్గర నుంచి సుమారు 1900 BC వరకు బతికాడంటారు అబ్రహాం. అంటే సుమారు 2000 వేసుకోండి మీరు, ఓకేనా? అబ్రహాం బతికిన కాలం BC మీ ప్రకారం క్రీస్తు పూర్వం, మా ప్రకారం సామాన్య శకానికి పూర్వం. అంటే అబ్రహాంకి మీరు అనుకునే యేసుకి ఒక 2000 సంవత్సరాలు ఉంది మధ్యలో గ్యాప్. ఇది ఒప్పుకుంటారా మీరు? దీన్ని ఒప్పుకోరా? అదే మీలాంటి వాళ్ళు లెక్కలేసారు జ్ఞానవంతులు. అయ్యో నేనేది కదా సార్, క్రైస్తవ పండితులు పండితులు కావచ్చు, భవిష్యత్తు మారిపోతాయి సార్. నేను అజ్ఞాని సార్, నేను ఒక్క నిమిషం. అదే మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీకు మత్తయిలోనే ఉంటుంది కదా ఇన్ని తరాలని. మత్తయి ఫస్ట్ చాప్టర్ లో ఉందండి, ఉన్నది కదా, మత్తయి సువార్త ఉంటుంది మొత్తం. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి బబులోను వరకు 14 తరాలు, బబులోనుకు వచ్చిన తర్వాత నుంచి క్రీస్తు వరకు 14 తరాలు అని ఉంటుంది. సో ఆ విధంగా దాని నుంచి లెక్కలు వేసి సుమారు 2000 సంవత్సరాల్లో అబ్రహాం అనే అతను ఉన్నాడని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఆది కాండం 11వ అధ్యాయంలో 3 నుంచి 32 వచనాలు చూస్తే ఎవరెవరు వాళ్ళ ఏ సంవత్సరంలో పుట్టారనే సమాచారం ఉంది. అవునా? ఒప్పుకుంటారా దానికి? చెప్పండి సార్. చూపించమంటారు అది కూడా? ఆధారంతో సహా చూపిస్తాను నేను. బైబిల్ వచ్చిన నా సొంతది కాదండి, కవిత్వం. ఎవరు రాశారు సార్? ఇది ఎవరు రాశారు? బైబిల్ పండితులా లేకపోతే వేరే వాళ్ళు రాశారా? అయ్యో నేను చూపిస్తానండి, ఒక్క నిమిషం. బైబిల్ ఎవరు రాశారో వాళ్ళు రాశారండి, ఇది నేను రాసింది కాదు. ఇదిగోండి చూడండి ఒకసారి ఇక్కడ 11వ అధ్యాయం 3వ వచనం నుంచి, సారీ 3 కాదు 10వ వచనం నుంచి, ఇక్కడి నుంచి. ఓకే, షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. కనిపిస్తుందండి స్క్రీన్ మీద? అవును. అలా షేము అర్పక్షదును కన్న తర్వాత 500 ఏళ్ళు బతికాడంట. అలాగే అర్పక్షదు 30 ఏండ్లు బతికి షేలహును కనెను. షేలహు 30 ఏండ్లప్పుడు ఏబెరును కనెను. ఏబెరు 34 ఏండ్లప్పుడు పెలెగును కన్నాడు. పెలుగు 30 ఏండ్లప్పుడు రయ్యును కన్నాడు. అలా చెప్పుకుంటూ వస్తారు. అలా నాహోరు తెరహును కన్నాక తెరహు 70 ఏండ్లు బతికినప్పుడు అబ్రాముని, నాహోర్ని, హారాను కన్నాడని చెప్పారు. సో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ కొడుకుని కన్నారనే విషయాన్ని బైబిల్లో రాసుంది. ఇప్పుడు అబ్రహాము 1959 ఏళ్లప్పుడు 100 ఏళ్ళు అని చెప్పి అనుకుంటే కనుక సుమారు లెక్క తీసుకున్నా
70 ఏళ్ళు తెరహు కన్నాడు అబ్రహాంని. నాహోర్ 29 ఏళ్లప్పుడు, సెరుగు 30 ఏళ్లప్పుడు, రయ్యు 32 ఏళ్లప్పుడు. అలా మీరు వెనక్కి వెళ్తే పేము 2348 అప్పుడు అర్పక్షదను కన్నట్టు వస్తుంది. అలానే ఇంకొంచెం వెనక్కి వెళ్తే నోవహు 500 ఏళ్ళు వచ్చేటప్పుడు అంటే జలప్రళయం అప్పటికి సుమారు 2448 సంవత్సరంలో జలప్రళయం వచ్చినట్టండి. ఈ విషయం మీకు ఆదికాండం 5లో ఉంటుంది. ఎవరెవరిని కన్నారనేది. ఆదాము నుంచి. ఆదాము 130 ఏళ్లప్పుడు, షేత్ 105 ఏళ్లకి, ఎనోషు 90 ఏళ్లప్పుడు, కీనాన్ 70 ఏళ్లప్పుడు. ఇలా ఈ విధంగా వెనక్కి వెళ్ళి ఆదాము పుట్టినరోజు 4004 BC అని చెప్పి బైబిల్ పండితులు లెక్కేశారండి ఇది. ఓకేనా? అంటే ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు పుట్టి నేటికి సుమారు 6027 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాలు బైబిల్ ప్రకారం. అలా ఈ కథలో నోవాహు జలప్రళయం 2448 సంవత్సరం BCలో వచ్చింది. సో బైబిల్ని మీరు ఒప్పుకుంటారని అడుగుతున్నాను నేను. ఫస్ట్ ప్రశ్న అది. బైబిల్ సత్య గ్రంథం, సత్య గ్రంథం నమ్ముతున్నాం కదా. మీరు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ బైబిల్ చెప్తోంది నోవాహు జలప్రళయం సుమారుగా 2450 సంవత్సరంలో లేదా 2448 స్పెసిఫిక్ గా చూసుకుంటే కనుక. సో 2450 సంవత్సరం నోవాహు జలప్రళయం వచ్చిందండి బైబిల్ ప్రకారం. బైబిల్ ప్రకారం ఈ జలప్రళయం తర్వాతే మొత్తం అందరూ చనిపోయారు. భూమి మీద ఉన్న మొత్తం సమస్త జీవరాశి చనిపోయింది, ఎక్సెప్ట్ ఆ పడవలోకి వెళ్ళిన వాళ్ళు లేదా ఆ ఓడలోకి వెళ్ళిన వాళ్ళు తప్పించి. అవునా? అవును. దేవుడు ఈ పుస్తకం ప్రకారం నోవాహు అనే అతను నీతిమంతుడు అని చెప్పి సెలెక్ట్ చేసి అతని కుటుంబాన్ని కాపాడతాడు. అతని ద్వారా కొన్ని జంతువులు కాపాడతాడు. ప్రతి జంతువులో 2 జంతువులు కాపాడతాడు. అవునా? ఇప్పుడు ఈ విషయాన్ని బైబిల్ ప్రకారం మోషే అన్నతను లేకపోతే ఎవరో మొత్తానికి ఆది కాండంలో చెప్పాడు ఈ విషయాన్ని. ఏది? ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళే దారిలో మధ్యలో రాశారు ఇది బైబిల్ ప్రకారం. అవునా? చెప్పండి. సో మోషే రాశాడని చెప్పి మోషే ఏ కాలంలో తీసుకెళ్లాడు వాళ్ళని ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్కి అని చెప్తారు. అది సుమారు 1450 సంవత్సరం BC అంటారు ఈ బైబిల్ పండితులే. ఈ తరాలు లెక్కేసి అంటే జీసస్ నుంచి వెనక్కి వెళ్తూ మోషే సుమారుగా 1450, డేవిడ్ 1000, సొలొమోను 900 అంటారు. సో ఆది కాండం సుమారుగా 1450 సంవత్సరాలు రాసి ఉండాలి. ఎందుకంటే మోషే రాశాడు అంటారు కాబట్టి. ఈ పుస్తకం ప్రకారం, నా ప్రకారం కాదండి. సో 2500 సంవత్సరంలో జరిగిన నోవాహు కథని 1400 లేదా 1500 సంవత్సరంలో మోషే అన్నతను మొత్తానికి పుస్తకం మీదో లేకపోతే తోలు మీదో దేని మీదో రాశాడు. ఇప్పుడు ఇదే కథని బబిలోనియన్లో లేకపోతే సుమేరియన్స్ 3000 సంవత్సరం లేదా 6000 సంవత్సరం BCలో కనుక రాసినట్టు ఆధారం దొరికితే సేమ్ కథ, హీరో చేంజ్ అవుతాడు, దేవుడి పేరు చేంజ్ అవుద్ది. ఈ నోవాహు ఎప్పుడైతే వచ్చాడు అన్నారో దానికన్నా కొన్ని వందల లేదా వేల సంవత్సరాల ముందు ఆధారంతో సహా దొరికితే దాని అర్థం ఏంటో చెప్పండి మీరు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది కిరణ్, మీరు చెప్పే కంటే ముందు. అబ్రహాం అనేవాడు నిజంగా ఉన్నాడని, అదే టైంలో లేదు తర్వాత వచ్చిన మోషే నిజంగా ఉన్నాడని, ఆయన రాశాడని నిరూపణ అయితే మీరు చెప్పింది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మోషే ఉన్నాడా మనకు తెలియదు, దానికి పలకలు లేవు, హిస్టరీలో మోషే అనే క్యాండిడేట్ గురించి లేదు, ఆ లిపి లేదు, ఏ భాషలో రాశాడో లేదు. ఎందుకంటే మోషే ఇప్పుడు 1500 BCE అనుకున్నా అప్పుడు ఆ టైంలో అసలు భాస్కర్ రాజు గారు, ఇప్పుడు యేసుప్రభు కలవరిలో చనిపోయినప్పుడు పిలాతు అనే రాజు రోమా ప్రభుత్వం తరపున గవర్నర్ గా పనిచేస్తున్నప్పుడు మనం పిలాతు దగ్గరికి వెళ్దామండి. మనం పిలాతు దగ్గరికి వెళ్దాం, అందరి దగ్గరికి వెళ్దామండి. నేను అడుగుతున్న ప్రశ్న, నోవాహు జలప్రళయం కదా ఎగ్జాక్ట్ గా లాస్ట్ అంటే నోవాహు తర్వాత చనిపోయినట్టు ఉంటది. ఆ సుమేరియన్ కథలో అతను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఉంటది, అతనికి నిత్య అమృతం ఏదో ఇచ్చారని చెప్పి. సేమ్ అదే కదా, ఒక 1000 సంవత్సరాల ముందు వాళ్ళు వాళ్ళ బుక్స్ అంటే ఇన్ ద సెన్స్ పలకల మీద రాసుకున్నారు సుమేరియన్లు. అవి సుమేరియన్లు మీరు అంటారు కదా, పలకం రాసుకున్నాయి. వాళ్ళ గ్రంథాలు ఏమైనా రాసుకున్నారా? ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు ఏమైనా దాని ప్రకారం ఎందుకు? అదే చెప్తాను, రాశారండి. కొన్ని వందల పలకలు ఉన్నాయి. ఆ పలకలో ఒక కథ నోవాహు జలప్రళయం కథ, అలాగే సృష్టి కథ కూడా ఉంది వాళ్ళ దాంట్లో. మీరు ఇంకా చెప్పాలంటే వాళ్ళు వీళ్ళకన్నా ముందు బతికిన వాళ్ళు. ఇప్పుడు మీరు ఏదైతే నోవాహు గురించి చదువుతున్నారో ఆగండి, వాళ్ళ కథలో ఇప్పుడు నేను చెప్తాను మిమ్మల్ని, మీకు జస్ట్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ 2500 కన్నా ఇంతకు ముందే వాళ్ళ దగ్గర నోవాహు ఇలాంటి జలప్రళయం జరిగిపోయినట్టు సేమ్ కథ రాసుకుంటే వాళ్ళ నుంచి వీళ్ళు కాపీ కొట్టుకున్నారని చెప్పి నేను అంటున్నాను సేమ్ కథని. ఓకే, జలప్రళయం మొత్తం జరిగిందని నమ్ముతారు కదా మీరైతే? అయితే జరగట్లేదని చెప్పట్లేదు సార్, ఆ కథ ఉంది అంటున్నా అంతకు ముందే. కిరణ్ గారు చెప్పింది మీకు అర్థమైందా? అసలు ఏం లేదండి. అయితే నేను మళ్ళీ ఒకటి సింపుల్ భాషలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు
మీరే మాట్లాడండి ఇక్కడ మీరే మాట్లాడండి. ఇప్పుడు బైబిల్లో 1500 BCEలో మోషే అనే అతడు ఇవన్నీ రాశాడనడానికి అయితే ఆధారం లేదు. కానీ వేరే నాగరికతలో అంతకు 300 సంవత్సరాల ముందే ఆధారాలు ఉన్నాయి, పలకలు ఉన్నాయి. 3000 సంవత్సరాల క్రితం రాసిన కథ ఉంది, ఆధారం ఉంది, పలకలు ఉన్నాయి. మీకైతే ఆధారం లేదు. ఇప్పుడు చెప్పండి ఏం ఆధారం ఉంది? సార్ ఇప్పుడు ఎవరో మీరు సిమోరియాన్లో ఇంకెవరో చెప్తారు బబులోన్లా వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు ఏమైనా బైబుల్ లాగా వాళ్ళకి ఏమైనా గ్రంథాలు ఉన్నాయా? సార్ వాళ్ళు ఒక పలక మీద రాశారండి, 100 పలకలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర రైటింగ్ సిస్టమ్ అప్పటికి. సో దాంట్లో రాసింది ఉన్నది సేమ్ ఇదే కథ. ఒక 1500 సంవత్సరాల క్రితమే రాశారు, దీనికన్నా 1500 సంవత్సరాల క్రితం. గారు మనం ఇప్పుడు నన్ను ఎంతసేపు మాట్లాడి చెప్పండి, నాకు టైం ఇవ్వాలి. మీరు మీకు తెలిసింది మాట్లాడండి సార్, దీని మీద మాట్లాడండి. అయితే ఈ సుమేరియన్లు కావచ్చు, ఈ బబులోనియన్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా బైబుల్ నుంచే తీసుకుని రాసుకున్నారా అని అనడానికి మనకు రాసుకున్నది మనం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్పుకోలేరు. ఎందుకు చెప్తానండి సార్, ఎందుకు చెప్తానండి. బైబిల్ యొక్క కథ కాదు చెప్పేదాగండి. బైబిల్ యొక్క కథ మీరు అనుకున్నట్టు పోనీ అంటే వీళ్ళందరూ మోషేనే రాశాడు అని అనుకుంటే, కాసేపు అనుకుంటే, అది 1500 సంవత్సరంలో రాశారు. ఏ సంవత్సరంలో జరిగిన సంఘటన గురించి రాశారు? 2500 BCలో జరిగిన సంఘటన గురించి 1500 BCలో రాశారు అనుకుందాం కాసేపు. దానికి ఆధారం లేదు కానీ రాశారని అనుకుందాం. కానీ ఇదే కథ దానికన్నా 1500 సంవత్సరాల క్రితం ముందే జరిగినట్టుంది. ఎందుకంటే ఆ రాజుల లిస్ట్ ఉంది వాళ్ళకి, ఆ రాజు ఎప్పుడు బతికేయడం ఉంది, వీడే ఆఖరి రాజు అని కూడా ఉంది. తర్వాత మళ్ళీ వేరే జాతి వచ్చింది అక్కడి నుంచి, సుమేరియన్లోనే. ఓకే అయితే మిమ్మల్ని మాట్లాడుతాను. అక్కడ జలప్రయాణం వచ్చినప్పుడు వాళ్ళందరూ చచ్చిపోయారు కదా, మరి అక్కడ ఎవరు బతికి ఉన్నారు దగ్గర, ఎవరు బతికి? అందులో ఏ హీరో అయితే ఉన్నాడో వాడు ఒక్కడే బతికాడు, వాడి ఫ్యామిలీ బతికినట్టు ఉంది. ఎవరు ఒక రాజు అండి. ఆ రాజు పేరు చెప్పండి సార్. సుమేరియన్ కథలో ఒక రాజు ఉన్నాడు, బాబిలోనియన్ కథలో ఒక రాజు ఉన్నాడు, అక్కాడియన్ కథలో ఇంకొక రాజు ఉన్నాడు. 3 కథలో 3 రాజు ఉన్నారు, సేమ్ కథ. రాజు పేరు చెప్పండి సార్. అత్రహసీస్ అని ఒకడు ఉంటాడండి, జియాసుద్ర అని ఒకడు ఉంటాడు. ఇప్పుడు గూగుల్ కొట్టమంటారు నన్ను? మీకు చెప్తున్నా కదా నేను, మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు అవసరం లేదు, నేను జస్ట్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంతకు ముందే ఈ కథ ఉంటే దాని అర్థం ఏంటి? అట్లా కదా సార్, ఇప్పుడు కొంతమంది చూస్తారు ఇప్పుడు, ఎందుకంటే ఇతరులు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది కదా, అందుకోసం అని. ఇప్పుడు ముగ్గురు అన్నారు చూడండి, ముగ్గురు అన్నప్పుడు ఎవరు నమ్మాలి మీరు చెప్పండి. మరి ఆ ముగ్గురు ఎవరు నమ్మాలి? నేను చెప్పేది ఆ కథల నుంచే ఈ కథలు మాట్లాడద్దు. ఇప్పుడు ఆ ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురు ఎవరు కరెక్ట్ మళ్ళా? సార్ మీకు నేను చెప్పే మాట అర్థమవుతుందా? ఎందుకు అర్థం కదా, అర్థమే అడుగుతాను నేను. ఆ ముగ్గురు ఎవరు కరెక్ట్ అంటున్నా? ఆ ముగ్గురిది కూడా కథలే అయి ఉండొచ్చు అంటున్నా. నేను చెప్పేది అదే, ఆ ముగ్గురిది కూడా కథలే అయి ఉండొచ్చు. ఆ కథల్లో ఇది ఇంకో 4వ కథ. సుమేరియన్ చూసి ఒకటి కాపీ కొట్టుకుంటే, వాడిని చూసి బాబిలోనియన్ కాపీ కొట్టుకుంటే, బాబిలోనియన్ చూసి బైబిల్ కాపీ కొట్టుకున్నారు. కాదు అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ముగ్గురు వేరు చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురు కరెక్ట్ కాదు. ఎందుకంటే బైబిల్, ఎందుకంటే ఆ ఆది కాలంలో ఏదైతే జరిగిందో అది లూకా గాని మత్తయి గాని యేసు ప్రభు చెప్పింది అది చెప్పిన తర్వాత పేతురు చెప్పింది ఉంటున్నారు జలప్రయాణం గురించి. జలప్రయాణ లోతు నోవహు దినంలో జరిగినట్టుగా మనుష్య కుమారుడి యొక్క దినంలో కూడా జరగనని యేసు ప్రభు చెప్పినాడు. అయ్యా గారు, ఎందుకంటే ఆ పేతురు ఈ ఆదికాండం చదివాడు. మీరు చెప్పే ఆ యేసు అనే పాత్ర కూడా ఈ ఆదికాండం చదివితే, ఆ మత్తయి ఎవరైతే రాశారో వాళ్ళు ఈ ఆదికాండం చదివి ఇదిగో ఈ పాత్ర దీని గురించి చెప్పిందని చెప్తున్నారు. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, ఈ నోవహు అనే 2500 BCలో ఏదైతే జరిగిందో అంతకన్నా ముందే ఆ కథ రాసుకున్నారు వేరే వాళ్ళు. వీళ్ళ నుంచి వాళ్ళు కాపీ కొట్టుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే దీనికన్నా 500 సంవత్సరాల ముందు కథ ఉంది అక్కడ. ఇగో కిరణ్ గారు అన్నమాటంటారా? వింటున్నాను సార్, చెప్పండి. ఇప్పుడు మీ తను మీ గొప్ప అంటారు, నా తను నా గొప్ప అంటారు. ఇప్పుడు సార్ నేను గొప్ప గురించి వీటి గురించి మాట్లాడలేదు సార్. ఇది దైవ గ్రంథం అని చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. ఇది దైవ గ్రంథం కాదు, ఇది కాపీ కొట్టుకుని రాసుకున్నారు. నేను ఆధారాలతో ప్రూవ్ చేస్తున్నాను అంటున్నా. గొప్ప గురించి కాదు ఇది. ఈ మిషనరీ వాళ్ళు ఏమంటారు? రామాయణం కాదు చెప్పిందండి, 1,000 సంవత్సరాల క్రితం జరిగింది అంటున్నారు. నేను అంటున్నాను ఆధారం చూపించండి. అప్పుడు ఏం రాశారంటారు? ఈ 2000 దానికి ఆధారానికి తికనా లేకపోతే 1,000 సంవత్సరాలకు ఆధారం అడిగే హక్కు వాళ్ళకి ఎక్కడుంది? నేను చెప్పాను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. నేను అందుకే చెప్తున్నా, ఈ నోవహు ప్రళయం కన్నా కథ కన్నా ముందే ఆ జియాసుద్ర అనే సుమేరియన్ రాజు ప్రళయంలో బతికినట్టు వాళ్ళ దగ్గర కథ రికార్డెడ్ గా ఉంది. కానీ మోషే రాసిన కథ రికార్డు లేదు. ఈ బైబిల్ కి రికార్డు చెప్పేది సార్, బైబిల్ కి రికార్డు ఏదైనా ఉందంటే ఓల్డెస్ట్ ది కుమరాన్ గుహల్లో దొరికిన 100 BC లేకపోతే 200 BCలో రాసిన తోలు ముక్కలు తప్పించి అంతకు ముందు దానికి ఒక్క ఆధారం కూడా లేదు. అయితే చెప్పండి. బైబుల్లో ఉన్న అంటే
బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, నేను కొంచెం ఒక 2-3 నిమిషాలు టైం ఇవ్వండి. చెప్పండి. బైబిల్ సృష్టి క్రమం గురించి చెప్తుంది. ఫస్ట్ ఆదికాండం నుంచి, ఆదికాండం మనం పాత గ్రంథం అంతా చదివిన తర్వాత యోహాను సువార్తలో ఏం చెప్తుందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అని రాయబడ్డది. నిజమవుతుందంటారా? నా మాటేనండి. అయితే యోహాను సువార్త ఏంటంటే, దాంట్లో రాస్తే నిజమవుద్ది అంటున్నా. నేను అడుగుతున్న ప్రశ్న దాంట్లో రాసినంత మాత్రం నిజమవుతుందా? ఇక అట్లా అనుకుంటే ఇప్పుడు మరి ఇప్పుడు బైబిల్ నిజంగా అన్నప్పుడు మీ నిజం అంటారు, ఎవరు నమ్ముతారు చెప్పండి? మీ నిజం ఎవరు నమ్ముతారు? అందుకే అంటున్నాను సార్, నేను చెప్పేది అదే. ఇదే ఎందుకు నిజమవుతుందని అడుగుతున్నాను నేను. దాని ఆధారం ఏంటి? ఇది నిజమైన ఆధారం ఏంటి? దాని ఆధారం ఏంటంటే నేను చెప్పాను. చెప్పండి. ఒకసారి యోహాను సువార్త మీరు తీయండి. ఒకసారి యోహాను సువార్త 1. యోహాను మొన్న వచ్చిందండి. ఏలియా గారు, మీకు పాయింట్ అర్థం కావట్లేదు. ఒక నిమిషం ఏలియా గారు, ఒక్క నిమిషం ఉండండి. నేను ఒక్క నిమిషం నేను చెప్పిన సింపుల్ భాషలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అనుకోండి, నేను 1980లో ఒక పుస్తకం రాశానండి. భాస్కర్ రాజు అని నేను 1980లో ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకంలో కొన్ని విషయాలు రాసి ప్రస్తావించాను. ఇదే ఏలియా గారని ఇంకో ఆయన ఉన్నారు, మీరు కాదండి, ఏలియా గారు అని ఇంకో ఆయన ఉన్నారు. ఆయన 2000 సంవత్సరంలో ఇంకో పుస్తకం రాశారు. కానీ నేను రాసిన పుస్తకంలో నుంచే దాదాపు అన్ని రాశారు. లిటరల్లీ కాపీ కొట్టుకున్నట్టుందండి, కొంచెం మార్పులు చేశారు. ఇప్పుడు ఏది ఫస్ట్ ఏది సెకండ్ అండి చెప్పండి. సరే భాస్కర్, మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటాను. మొత్తానికి వాళ్ళే ఇప్పుడు జలప్రయం జరిగిందని రాశారు, అబ్రాహం గురించి రాశారు, మోషే గురించి రాశారు, యేసు గురించి కూడా రాశారు. మంచిది. సుమేరియన్లు ఎవరి గురించి రాయలా. వాళ్ళు వాళ్ళ రాజుల సమయంలో, వాళ్ళ ఒక రాజు సమయంలో ఈయన ఒక్కడికే దేవుడు కనపడి ఈ జాతిని రక్షించాడు అని చెప్పి వాళ్ళు అక్కడ వరకు ఆ కథ రాసుకున్నారు అంతే. వాళ్ళ దాంట్లో అబ్రహాము లేడు, వాళ్ళ దాంట్లో ఇంకెవరు లేరు. నా ఎగ్జాంపుల్ ని అప్గ్రేడ్ చేస్తా. నా ఎగ్జాంపుల్ ని అప్గ్రేడ్ చేస్తా. 1980లో భాస్కర్ రాజు ఒక బుక్ రాసి, ఆ బుక్ లో మా కిరణ్ ప్రభు దేవుడు, ప్రవక్త పృథ్వీ అని నేను రాశాను. తర్వాత మీరు ఏం చేశారు అని అంటే, 2000 సంవత్సరంలో మా కిరణ్ ని తీసేసి మీరు ప్రభు దేవుణ్ణి చేసేశారు, మా పృథ్వీని తీసి పాల్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఏది ఒరిజినల్, ఏది కాపీ చెప్పండి. అట్లా పెట్టుకున్నంత మాత్రాన మనకు చరిత్ర ఆధారాలు కూడా ఉండాలి కదండి. ఉండాలి కదా. అనే వాడతను సుమేరియన్ రాజు జలప్రళయంలో రక్షించబడ్డట్టు, ఒక నిమిషం చెప్పానండి, రక్షించబడ్డట్టు వాళ్ళు రాసుకున్న పలకలో ఇప్పుడు ఆధారం దొరికింది. రక్షించబడ్డట్టు. చెప్పండి. జలప్రయం వచ్చింది మాత్రం వాస్తవం, ఇది నమ్ముతారు కదా, జలప్రయం జరిగింది అని నమ్ముతారు. కాదు, ప్రూవ్ చేస్తాను, నేను ప్రూవ్ చేస్తాను. నేను ఎందుకు కదని ప్రూవ్ చేస్తాను, మీరు చెప్పండి. మళ్ళీ ఇప్పుడు కాదు, వేరే గ్రంథాల్లో కాపీ కొట్టుకుని అనబడుతుంది. మరి అది కథని కాపీ కొట్టారండి. కథని కాపీ కొట్టినంత మాత్రాన ఆ ప్రళయం నిజం అవ్వాల్సిన లేదుగా. వాళ్ళది కథ అయి ఉండొచ్చు, వీళ్ళది కథ అయి ఉండొచ్చు. ఒక్క నిమిషం మాట్లాడతారండి. క్వశ్చన్ ఏంటంటే, ఏలియా గారు ఇందాక మీరు అన్నారు కదా 3 కథలు ఉన్నాయి, ఎవరిది నమ్మాలని. మీ దాంతో కలిపి ఇప్పుడు 4 కథలు ఉన్నాయి, ఎందుకు మీరు చెప్పాలి? అది ఇది 4 కథ కాదు, ఇది 4 కథ కాదు. అయితే ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మనకు అబ్రాహం గురించి ఉంటుంది. అబ్రాహం సరే, మీరు అనుకున్నట్టుగా బైబిల్ మీ దృష్టిలో ఆ పుస్తకం, మా దృష్టిలో దైవ గ్రంథం. అయితే మీరు ఎవరైతే వ్యతిరేకం చేస్తున్నారో, అయితే ఆయన ఆకారం అంటే ఆత్మదేవుడు రాయబడ్డది బైబిల్లో, సృష్టికర్తను రాయబడ్డది ఆయన. అయితే యోహాను సువార్త 1:10 రాయబడ్డది అంటే ఆయన లోకములను లోకమైన మూలము కలిగిన, ఆయన లోకమైన తెలుసుకోలేదు, లోకం అంతా దీనికి దూరం అయిపోయినట్టు రాయబడ్డది. తర్వాత ఆయన తన స్వకీల యుద్ధకు వచ్చిన, స్వకీలు అంటే అబ్రాము, ఇస్సాకు, యాకోబు మారిపోయి ఇశ్రాయేలు మారిపోయి, ఆ ఇశ్రాయేల్ యొక్క జనాంగం ఇప్పటికీ కూడా ప్రపంచంలో చేరింది. అతని పేరున ఇశ్రాయేల్ దేశం ఉంది. అయితే ఏంటి సార్, చరిత్ర అనేది చెప్తున్నా వినండి. కాదండి, చెప్పేది వినండి. మీకు ఇప్పుడు 300వ సంవత్సరం బీసీలో, 2000 సంవత్సరం బీసీలో, లేకపోతే 100వ సంవత్సరం బీసీలో ఇజ్రాయెల్ అనే సామ్రాజ్యం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ అనే దేశం ఉంది, వాళ్ళు పుస్తకం రాసుకున్నారు, వాళ్ళు ఎప్పటికీ బతుకున్నారు. అయితే ఏంటి? అయితే చెప్పేదండి, ఇది కల్పితం కాదు. ఇది నేను చెప్పేది అదే సార్, మీకు అర్థం కావట్లేదు. ఇజ్రాయెల్ కల్పితం నేను చెప్పలేదు. ఆది కాండంలో ఏదైతే కథ రాశారో అది కల్పితం అని చెప్తున్నా. ఇప్పుడు ఏలియా గారు ఇజ్రాయెల్ వాళ్ళు ఈ కల్పిత కథ రాశారని చెప్తున్నా నేను. ఇజ్రాయెల్ వాళ్ళు ఈ కల్పిత కథ రాశారు. చెప్పాను బైబిల్లో జలప్రయం కల్పితం అంటే బైబిల్ అంతా కల్పితం అవుతుంది, అది కాదు. నేను చెప్పింది అదేనండి బాబు, బైబిల్ కల్పితం అని నేను చెప్తున్నాను. ఈ ఆధారాలతో 4 పాయింట్లు ఇచ్చింది, అందుకే నేను
మీరు అన్నంత మాత్రం ఇప్పుడు ఆ హిమాలయ పర్వతాలు నేను చూడలేదు, అవి లేనంత మాత్రం అవి ఉన్న హిమాలయ పర్వతాలు అయ్యా, మీకు నేను చెప్పే పాయింట్ అసలు మీకు అర్థం అవుతుందో అర్థం కావట్లేదు చెప్పండి నాకు ఫస్ట్. అర్థమయ్యచ్చు. నేను నాలుగు అర్థమయ్యా జాతుల వాళ్ళు 4 కథలు రాసుకున్నారండి. ఆ జాతుల వాళ్ళు అంతరించిపోయారు, ఈ జాతి వాడు ఇంకా బతికున్నాడు. అంత మాత్రం చేత వీడు రాసింది నిజం ఎట్లా అవుతుందని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా వచ్చారు. ప్రపంచంలో అనేకమైన జాతులు ఉన్నా అవన్నీ అందరూ అంతరించిపోయి ఉంటున్నారా? కానీ ఇస్రాయల్ జాతి భారత జాతి ఇంకా ఉంది కదా మరి? కాదు, హిబ్రూ జాతి కన్నా భారత జాతి ఇంకా పాతది. ఇప్పుడు భారత జాతి గురించి మనం మాట్లాడతాం కదా సార్. నేను చెప్పేది అదేనండి, వాళ్ళు మొత్తం అందరూ అంతరించిపోయారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఒక 1500 BC 500 BC ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు దాకా ఉన్నారు. గొప్ప ఉంది అందులో? గొప్ప కాదండి. అంటే బైబుల్ కాదండి, మనిషి బతుకున్నంత మాత్రాన వాడు అంతకుముందు వాడి పూర్వీకులు రాసింది నిజమని లేదు కదా. ఇంకోటి మీకు విషయం తెలియదు కావచ్చు. బైబుల్ మనకు అర్థం కావాలంటే ఇస్రాయల్ ప్రజలు లేకుండా మనకు బైబుల్ అర్థం కాదు. ఈ విషయం మీకు బ్రహ్మాండంగా అర్థం అవుతుంది. సరే, ఈ సోదంతా వద్దండి, నాకు ఆధారం చూపించండి. నేను ఆధారం చూపిస్తున్నా. 3000 సంవత్సరాల్లో ఇప్పుడు అంతకు ముందు ఫ్లడ్స్ వచ్చాయి అనే దానికి సుమేరియన్ టాబ్లెట్స్, ఈ టాబ్లెట్స్ అన్ని ఆధారం ఉన్నాయి. మీ బైబిల్ కి ఏం ఆధారం ఉందో చెప్పండి, ఇంకేం మాట్లాడద్దు. ఇవరిదాకా చెప్పిన కదా సార్ డాక్టర్, మళ్ళీ ఏం చెప్పిండు? ఉందని చెప్తున్నారు. ఏం చెప్పిండు? ఏం చెప్పండి అడుగుతున్నాం. ఆధారం, ఎవిడెన్స్. నేను చెప్తున్నా కదా, చరిత్ర ఆధారం ఏంటంటే యూదులు మీరు బాగా ధ్యానం చేయండి, బైబిల్ అంతా మీకు సో అర్థం. ఇప్పుడు ఒక పని చేయండి, బెస్ట్ ఒక పని చేయండి. అబ్రహం గాని మోషే మీద గాని ఏమన్నా పలకలు ఉంటే చూపెట్టండి. చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా, పలకలు ఒకటే మీకు చెప్పాను. బైబుల్ నిజమైన గ్రంథం రుజువు ఏంటంటే ఇజ్రాయెల్ జనాంగం, తర్వాత కొత్త నియమం ప్రకారం క్రైస్తవులు ఉంటున్నారా, తర్వాత చెప్పండి సార్ ఒకసారి. ఏలియా గారు ఒక్క నిమిషం సార్. ఏలియా గారు, సో మీరు అన్న లాజిక్ ప్రకారం అయోధ్య ఉంది కాబట్టి, హిందువులు ఉన్నారు కాబట్టి మీరు రాముడి దండం పెడతారా? ఇప్పుడు కాదని ఎవరన్నారు? హిందువులని ఎవరన్నారు? చెప్పండి, రాముడి దేవుడు అని చెప్పండి మరి మీరు ఇప్పుడు. శ్రీ మహావిష్ణువు అవతారం కాదు కదండి. ఇప్పుడు ఊరికో దేవుడు ఉండదు మీరే చెప్తారు కదా, ఊరికో దేవుడు ఉండడు అంటారు కదా. సో దేవుడు శ్రీ మహావిష్ణువు ఈ లెక్కన. ఇప్పుడు మీరు అన్నదానికి మీరు అంటే మళ్ళీ మీరు బూతులు ఇడతామన్నారు, మహర్షి తిట్లు పడతారా అంటారు. ఇప్పుడు మీ గ్రంథ ప్రకారం ఇజ్రాయెల్ కాదు చెప్పేదాగండి. ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నంత మాత్రాన కాదు చెప్పేదండి, ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఉన్నంత మాత్రాన ఆ యూదులు రాసిన ప్రతిదీ నిజం అవ్వాలని గ్యారెంటీ లేదు. వాళ్ళు రాసుకున్నారు ఒక కథని, దానికి మూలం ఏంటంటే అంతకుముందు ఆ చుట్టుపక్కల ఉన్న కథలు, ఆ కథని వీళ్ళు రాసుకున్నారు. సార్ ఏలియా గారు, ఒక్క నిమిషం. ఏలియా గారు, మీకు తెలుసో తెలియదో, ఎజ్రా గారు ఒక వీడియోలో క్లియర్ గా చెప్పారు, ఈ ముందు రాసుకున్న కథలన్నీ మోసే ఈజిప్టులో రాజకుటుంబంలో ఉన్నప్పుడు చదువుకొని మళ్ళీ ఆదికాండం చేశాడు అని చెప్పారు ఎజ్రా గారు. కావాలంటే మీకు ఆయన ఇచ్చిన లింక్ కూడా చెప్తా. అయితే ఏమంటారు, ఇప్పుడు ఏమంటారు అసలు? ఏమంటారు మీరు? మీ ఎజ్రా గారే అన్నారన్నమాట, ఆయన లైవ్ లోనే జరిగింది. కాదండి సహనవద్ గారు, ఇప్పుడే అసలు ఇప్పుడు బైబుల్ కు ఇస్రాయల్ మనం వేరు చేయలేదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం ఇస్రాయల్ కాదు, బైబుల్ కాదు, మోసేకి వచ్చిన వరదలు. సరే, మీరు ఆయన పేరేంటి? నోవాకు వచ్చిన జలప్రళయం. బాబిలోనియన్ వాళ్ళది సేమ్ స్టోరీ, ఎపిక్ ఆఫ్ గిల్గమిష్ అని ఉంటుందండి. సుమేరియన్ లోనేమో వాతను ఎవరు జియా సుద్రా అని ఇంకొక ఉంటాడు హీరో. ఆ రాజు సుమారు 3000 BC ఇప్పుడు పాలించినట్టు వాళ్ళ దాంట్లో స్క్రిప్ట్ లో ఉంది, వాళ్ళ పలకల్లో. ఇవరిదాకా అవన్నీ మాట్లాడుకున్నాం మనం కిరణ్ గారు. సరే, మరొక టైం కూడా బాగా రేపు సండే వాస్తవంగా నేను ఒక మాట కోసం వచ్చిన, కానీ మీరు నాకు ఇంత సమయం ఇచ్చినందుకు కూడా మరి మీకు ధన్యవాదాలు. మళ్ళీ మనం వీలైతే ఇలాగనే మంచి సంపూర్ణంగా అంటే ఇలా కాదండి, మీరు బైబిల్తో కాదండి, మీరు ఆధారంతో రావాలి. మోషే ఆ రోజు బతుకున్నట్టు, అంటే 1500లో బతుకున్నట్టు ఆధారం కావాలి. అతను ఈ కథ రాసినట్టు కావాలి. ఒకవేళ అతను ఈ కథ రాసినా సరే అది కాపీ కొట్టుకున్న కథ అవుతుంది, ఎందుకంటే దీనికి ఆధారం ఉంది ఆల్రెడీ. దీనికి రాస్తే ఏ లిపిలో రాశారు, ఏ భాషలో ఎవరు తీసుకొచ్చినా సరే ఈ సుమేరియన్ టాబ్లెట్ కన్నా పాతది కథ, లేకపోతే నిజంగా జరిగిన ఆధారం. నాకు సంతోషం ఏంటంటే, సరే బైబుల్ మీరు నమ్మకున్నా గానీ వేరే కథలు మాత్రం ఉన్నాయి, అంటే జలప్రలయం వచ్చి మాత్రం వచ్చింది వాస్తవము అనేది ఒప్పుకుంటారు. మీకు సంతోషం. కథ ఉన్నదన్నంత మాత్రం జలప్రలయం ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. కాదు ఒప్పుకోలేదు మీరు. ఇక ఈ వెరివేషాలు ఫస్ట్ ఒప్పుకున్నాను, అదే చెప్తున్నా కదా, మీరు ఒప్పుకున్నారు 20 సార్లు అని ఒప్పిద్దామని ఎదవ తెలివితేటలని. ఆగండి సారనాథ్ గారు, ఈయనకి ఒక పాయింట్ చెప్పాలి. లేదండి, ఇక్కడ పాయింట్ నేను చెప్పాలి. చెప్పండి. కమిడియన్ తో లేచిపోతే ఏమైంది, హీరోయిన్ కి అయితే పెళ్ళైంది కదా సినిమా లాస్ట్ లో, కాబట్టి హిట్. కాదండి, కిరణ్ గారు మొట్టమొదటి చెప్పారు వేరే కథల్లో రాసుకున్నారు, కానీ ఆ రాసుకునేవి కూడా కథలే అయి ఉండొచ్చు, ఎందుకంటే వాటికి కూడా సరైన అది చరిత్రలో ఇట్లనే జరిగిందని ఆధారం లేవు, దాన్ని నేను నిరూపిస్తాను కూడా అన్నారు. అనిన తర్వాత కూడా వాళ్ళు రాసుకుంది కథలని చెప్పిన తర్వాత కూడా మొత్తానికి మీరైతే ఒప్పుకున్నారు కదా, మీరైతే ఒప్పుకున్నారని గుచ్చి అడగడం ఏం సార్ ఇది? అసలు ఇంతకన్నా దారుణం ఏంటో చెప్పమంటారు ఏలియా గారు? ఈ బైబిల్ కి మహర్షి గారు ఒకసారి మీరు యుద్ధకాండ తీసుకుంటారా? 120 సరిగ్గా తీసుకుంటారు. ఆయన యుద్ధకాండ తీసుకుంటారు, కానీ ఈలో ఒక మాట చెప్తున్నాను అండి. అది యుద్ధకాండ తర్వాత చెప్తాను. బైబిల్ ఎంత దారుణో చెప్పమంటారు ఏలియా గారు?
ఏలియా గారు బైబిల్ ఎంత దారుణం ఒక నిమిషం సనత్ గారు, ఒక్క నిమిషం ఆదికాండం నుంచి యుద్ధకాండకి వెళ్తున్నారు. బైబిల్ ఎంత దారుణం చెప్తుంటారా ఏలియా గారు మీకు? మేము బ్రిటిష్ వాళ్ళ మీద ఏడవ సార్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఏలియా గారు ఏడుపు కాదండి అది, మీ జేబులోంచి ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు ఒక 100 ఎకరాలు కష్టపడి సంపాదించారు సార్. ఏలియా గారు ఒక్క నిమిషం సార్, వద్దు సార్ అక్కర్లేదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అండి. ఏలియా గారు మీ దగ్గర 100 ఎకరాలు మీ నాన్నగారు కష్టపడి 100 ఎకరాలు సంపాదించారు. అంటే మీ తాతగారు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎకరాలు ఇస్తే భూమి, దాన్ని ఆయన చెమటోడ్చి కష్టపడి 100 ఎకరాలకు పెంచారు. అది మీ చేతికి వచ్చి మీ నోటికి వచ్చే కాడికి పక్కింటోటి ఎవడో వచ్చి వాడి పేపర్లు లాక్కుని మొత్తం దోచేసుకున్నాడు. మీరు బాధపడతారండి, లేకపోతే ఆనందంతో గంతులేస్తారు హల్లెలూయా అంటారా మీరు? హల్లెలూయా హల్లెలూయా. మీ నాన్నగారి కష్టార్జితం సంపాదించిన 100 ఎకరాలు మీ పక్కింటోడో లేకపోతే పక్క ఊరోడో దోచేసుకుంటే, మీరు మీ నాన్నగారిని చంపేసి మిమ్మల్ని అనాథం చేస్తే మీరు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటారా, వాడిని తిడతారా మీరు? మీరు సగమే చెప్తున్నారు కిరణ్ గారు. ఇప్పుడు చంపేసేసి దోచుకున్న తర్వాత మన వాడు అనాథ అయిపోయి అయ్యో అని దిక్కులు చూస్తుంటే, అరే మన వాడు అనాథ శరణాలయం కట్టించాడు, అనాథ శరణాలయం కట్టించి దాంట్లో జాయిన్ చేస్తాడు, మిమ్మల్ని జాయిన్ చేసి మీకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతాడు. కాదు, అర్ధ ఎకరం ఈయన పేరు మీద రాసిచ్చాడు. అప్పుడు ఈయన ఏం చెప్పుకుంటే పేరు మీద కాదండి, అర్ధ ఎకరం కౌలుకి ఇస్తాడు ఈయనకి. కాదు అర్ధ ఎకరం రాసేవాడు, అర్ధ ఎకరం కౌలుకి ఇస్తాడు ఈయనకి. అట్లా కాదండి మహర్షి గారు, నేను మహర్షి అంటే అసలు ఇంత మాట్లాడుతాను మంచిగా మాట్లాడతాను అనుకున్నా. అసలు ఏం చేస్తారు సార్, క్రైస్తవులు కాదు, క్రైస్తవులు మహర్షిని పరశురాముని చేశారు. తర్వాత అట్లా కిరణ్ అంటే అసలు ఒక సామ్యుడు మంచిగా అసలు, కానీ ఈ మధ్యలో ఏమైపోతుంది మొత్తం మారిపోతుంది మొత్తం. హలో ఏలియా గారు, మీతో కూడా డిబేట్ అంటే చిన్న అయినా పెద్ద అయినా అగ్నిరథం వేసుకొని వచ్చేస్తాడు అనుకున్నా అండి, లైవ్ లోకి రాలేదే. హలో ఏలియా గారు సార్, మీతో డిబేట్ అంటే చిన్న అయినా పెద్ద అయినా అగ్నిరథం వేసుకొని వచ్చేస్తాడు అనుకున్నాం, రాలేదే. వస్తారు మీరు మారిన తర్వాత వస్తారు వాళ్ళు, మీరు మారలేదు కదా, అందుకే లేట్ చేస్తున్నాం. అదేంటండి మీ గురించి కదా రథం. ఇప్పుడే మేము మారిపోయామన్నారు, ఇప్పుడే కదా మారిపోయామన్నారు. ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకోరు, ఇప్పుడు మనసు మార్చుకోరు. ఇప్పుడు చూసినాను సార్, ఇప్పటికైనా అర్థమైందండి బ్రిటిష్ వాళ్ళు మేము ఎందుకు తిడతాము. అదే చెప్తున్నానండి, మీరు నిజంగా చెప్తున్నారు కదా, యుద్ధకాండ 120 సరకాలు చదివితే తిట్టారంటే ఇంతమంది చెప్పిన యోబు ఏమండి, యోబు చెత్తుల ఆస్తిని తీసుకెళ్తారు. కానీ ఏమండి చెప్పండి, నమ్మకండి. యుద్ధకాండలో యోబు ఎక్కడి నుంచి వచ్చాడండి? యుద్ధకాండ గురించి కాదు, ఏమంటున్నారు సమయం ఇవ్వండి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడివ్వండి, మీరే మాట్లాడదురు. ఒక్క నిమిషం, ఒక 5 సెకండ్ల తర్వాత మీరే మాట్లాడదురు. ఇప్పుడు అరణ్యకాండంలో రావణాసుడు సీతను ఎత్తుకెళ్తే యెహోవా ఏం చేస్తున్నాడండి పని పాట లేకుండా? ఒక నిమిషం ఆగండి. అయితే యోబు అంటే ఆయనకు చెత్తులు వచ్చి తన ఆస్తి అంతా తీసుకెళ్తారు. అప్పుడు ఆయన ఏమో తెలుసా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని చెప్పాడు. సాతాన్ అనేవాడు వచ్చి తన యొక్క పిల్లల్ని చంపేస్తాడు. కనుక సాతాను చంపాడండి, యెహోవా చంపించాడా? సాతాను చంపాడు. సాతాను చంపాడా, యెహోవా చంపించాడా? సాతాను చంపాడు. సార్ మళ్ళీ అడుగుతా మిమ్మల్ని, సాతాను చంపాడా, యెహోవా చంపించాడా? సాతాను చంపాడు. నేను మీకు బైబిల్ కూడా తెలియదు, ఈయనకు బైబిల్ కూడా తెలియదు, అది ప్రాబ్లం. సార్ నేను స్క్రీన్ పెడతాను, నేను మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని ముందే. ఈయనకు బైబిల్ కూడా నేర్పించాల్సి వస్తుందండి. మీ పరువు కాపాడడం కోసం మిమ్మల్ని అడుగుతున్నా నేను, మీ పరువు కాపాడడం కోసం మళ్ళీ అడుగుతున్నాను. పెట్టేస్తున్నా ఇక్కడ, పెట్టండి. యెహోవా చంపించాడా? మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, సాతాను చంపాడా, యెహోవా చంపించాడా? సాతాను ప్రేరేపణ బట్టి జరిగింది అక్కడ. లాస్ట్ అండ్ ఫైనల్ లాక్ కర్ దీజియే. మళ్ళొకసారి అడుగుతున్నాం సార్, ఆగండి ఆగండి అక్కడ అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు మీకు ఇచ్చిన ఛాన్స్ అయిపోయింది. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి యోబుకి. ఇదిగోండి యోబు మొదటి అధ్యాయం ఇది. ఓకే, వారి విందు దినములు పూర్తి కాగా అయినా అయిపోయాక దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచే కాలం వచ్చింది. సాతాను అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిందని వాడిని అడగ్గా, భూమి మీద అటు ఇటు తిరుగుతూ అందులో సంచరిస్తూ వచ్చానని చెప్తాడు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని యెహోవా అడిగాడు. న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు. ఎంత యెహోవా మాట్లాడుతున్నాడు అపవాదితోటి. అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడయ్యాడా, నువ్వు ఆయనకు బాగా కలుగు చేసావు కాబట్టి నీ మీద భక్తితో ఉన్నాడు. అయినను నువ్వు ఇప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తాన్ని మొత్తి నీడలు అతడు నీ ముఖం ఎదురుని దూషించి విడిచిపోతాడని యెహోవా అనగా, యెహోవా చెప్తున్నాడు, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశం ఉంది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదు అని అపవాది సెలవేగా వాడు యెహోవా సన్నిధి నుండి బయటికి వెళ్ళాడు. ఒక దినాన యోబు కుమార్తెలు తమ అన్నయ్య ఇంట భోజనం చేస్తూ ద్రాక్షరసం పానం చేస్తుండగా ఒక దోత అతని వద్దకు వచ్చాడు. ఎద్దులు నాగలు దించు గాడిదలు వాటి సమీపం పెంచుండగా వాటి మీద పట్టుకుపోయారని చెప్పారు. తర్వాత ఇల్లు కాల్చి వేశారు. మళ్ళీ వస్తాడు ఇక్కడికి. గొప్ప సుడిగాలి అరణ్య మార్గం వచ్చి ఆ ఇంటి 4 మూల కొట్టగా యవ్వనుల మీద పడినందున వారు చనిపోయారు.
బయలుదేరి దాన్ని నీకు తెలియజేయడం నేను ఒక్కనే తప్పించుకుని వచ్చానని ఒకటి చెప్తాడు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రాన్ని చింపుకుని తల వెంట్రుకలు గురించి నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా అన్నాడు, నా తల్లి గర్భంలో దిగంబరనే వచ్చాను, దిగంబరనే పోతాను. యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామానికి స్తుతి కలుగాక. ఏం చెప్తానండి? యెహోవా తీసుకుపోయాడు, అయినా యెహోవా నామానికి స్తుతి కలుగాక. అన్ని విన్న తర్వాత మీరు ఏం చేస్తారండి? మీరు యెహోవా నామకే స్తోత్రం కలుగుతుంది చెప్పిండు అంతే. ఇప్పుడు మీరు మీరు ఎప్పుడైతే సరే, సైతాన్ని పంపించింది ఎవరు? కాదు సార్, మన డాక్టర్ గారు మాట ఏంటండి, సైతాన్ని పంపించింది ఎవరు? ఒక నిమిషం అవును సార్, నేను దాని కూడా చెప్తా. కానీ మీరు ఏమన్నా ఇప్పుడు దాకా ఈ కిరణ్ గారు ఏమని చెప్పాడంటే, మీ అన్ని దోస్తులు పోతే మీరు ఏం చేస్తారండి? హల్లెలూయా అంటారు అంటే అన్నాడు, హల్లెలూయా అన్నాడు, ప్రభువుకు స్తోత్రం కలుగాక అని చెప్పిండు యోబు. ఎవరన్నారండి? కాదు కిరణ్ గారు, బ్రిటిష్ వాళ్ళు యెహోవా పంపించాడు. యెహోవా కాదు, దేవుడు. ఇప్పుడు మేము యెహోవా అంటాం, మీరు దేవుడు అంటారు కదా. ఇప్పుడు మీ గ్రంథాల ప్రకారం కూడా దేవుడే పంపించినట్టు ఉంది, మీరు దాన్ని ఎందుకు అంగీకరిస్తలేరు? ఎందుకో చెప్తా అండి ఏలియా గారు, ఎందుకో చెప్తా అండి. ఆగండి, మా గ్రంథంలో రాక్షసుల్ని చంపమన్నారు, అంతేగాని తన్నులు తిని పడుకోమని చెప్పాల. అర్థమైందా? రామాయణానికి దీనికి అది తేడా. కాదు నేను చెప్పేది, మీరు యుద్ధకాండలో ఏముంటుంది 120 సర్గలో ఈ ప్రపంచం ఏముంటుందో చదవాలంటే మీరు రామాయణం బాలకాండ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. చెప్తా కదండి. అక్కడ ఏముంటది అంటే, ఈ ప్రపంచం క్రీడా పరికరం అంట. అంటే క్రీడ సరిగా ఇండియా దేశంలో సరిగా ఆడినందునే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఆట నడిపించినట్టు మళ్ళీ పంపించిన వాళ్ళని తిరిగి అని రాయబడ్డది అక్కడ. వాళ్ళని పంపించలా, మాకు మళ్ళీ సరిగ్గా మనకు బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు కదా, అందుకని తిరగబడి పంపించే వాళ్ళని. అదే అంటున్నాను నేను ఏమంటున్నానంటే, ఇక్కడ సరిగా ఇప్పుడు మనం ఒక జట్టు ఉండదండి, ఆ జట్లు సరిగా ఆడకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళని పక్క పెడతాం కదా, ఇంకో నడిపిస్తాం కదా. మళ్ళీ మళ్ళీ జట్లు రావాలంటే మళ్ళీ మంచిగా ఆడేదాకా మళ్ళీ ప్రాక్టీస్ చేసి వస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. అదే విధంగా చాలయ్యా, నేను చచ్చిపోయేటట్టున్నా వినవి. ఒక్క నిమిషం ఆగండి ఏలియా గారు, ఒక్క నిమిషం. ఇక్కడ మీరు ఆగి తీరాలి, తప్పదు. మన లైవ్ స్టార్టింగ్ లో నాయక్ గారు ఎందుకు అంత కోపడ్డారో జనాలు ఇప్పుడు మీకు అర్థమైందా? అయితే కామెంట్ లో పెట్టండి. మీరు కంటిన్యూ చేసేసుకోండి సార్. ఇప్పుడు రామాయణ యుద్ధకాండ 120 సర్గలో ఏముందంటే 13 నుంచి 15 వరకు ఉంటుంది. తర్వాత 27 ఏముంటదంటే, ఈ జగత్తు ఒక క్రీడా పరికరం అంట. ఈ జగత్ అంతా ఆయన యొక్క శరీరం అంట, పరమాత్మ యొక్క శరీరం అని రాయబడ్డది. అందుకోసమని సరిగా వీళ్ళు ఆట ఆడలేదు కనుకనే వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళు సరిగా ఆట ఆడింది కత్తురు అని దీన్ని బట్టి కూడా మీరు ఆ క్రీడలోనే చెప్పారండి. వచ్చి అధర్మంగా కనుక వాడు చేస్తే 4 తన్ని పంపించమన్నారు. పంపించండి, మరి ఆయన పంపించండి, దేవుడు పంపించండి, మళ్ళీ తిరిగి పంపించండి. మా చేతిలో ఉంది కాదండి, అందుకే మా చేతిలో ఇప్పుడు వేస్తున్నాం మేము. కిరణ్ గారు, మొత్తానికి బైబిల్ పక్కన పెట్టి రామాయణాన్ని నమ్ముకున్న ఏలియా ఈ మాట ఎప్పుడో చెప్పాను సార్, నేను 3 నెలల క్రితమే చెప్పా. ఏలియా గారు మారిపోయారని, గర్వాపసి అయిపోయారని. గర్వాపసి అయ్యారు. ఇంకా రామాయణం ఈ తొందరలో ఆయన చూసారా? ఆయనకి రామాయణం 120 సరిగా గుర్తుంది, కానీ యుద్ధకాండ యోబు మొదటి అధ్యాయంలో గుర్తులేదు. అసలు సైతాన్ని యెహోవా పంపించాడనే విషయం కూడా గుర్తులేదు ఈయనకి. ఏం మాట్లాడతాం బైబిల్ గురించి? సరే సార్, ఒక పని చేయండి, నెక్స్ట్ మేము భగవద్గీత ఏదో మొదలు పెడతాము, మీరు కూడా వచ్చేయండి. ఇక బైబిల్ దిక్కుమాలిన బైబిల్ పక్కన పడేయండి, అది దరిద్రం, పరమ దరిద్రం, పడేయండి పక్కన. నేను చెప్పాను ఇప్పుడు. సరే, నేను మిమ్మల్ని అంటే బాధపడతారు, అట్లా అనకూడదు. బాధపడండి, మీరు కొత్తగా అనేది కూడా ఏం లేదు. ఏలియా గారు, మీరు కొత్తగా అనేది కూడా ఏం లేదు. నేను అనలేండి, నాకు ఫస్ట్ నుంచి అలాంటి లేదు. సీన్ కూడా ఏం లేదులేండి. మీకు తెలుగే అర్థం కాదండి, మీకు మా గ్రంథాలు మీకేమో అర్థం అయితే ఫస్ట్ తెలుగు నేర్చుకోండి పోయి. పావురాయి అంటే పావు సేరు రాయి అన్నారు సార్, ఆ రోజే పడి చచ్చిపోయినాను సార్ నేను. సరే వినండి, ఇప్పుడు అందుకే కదా మీ గ్రంథాలు చదువుకుంటే అర్థం కాకుండా కదా ఇప్పుడు మీకు మాలాటలు కొంతమంది చదువుతారు అనుకోండి, అసలు చదువుతారా? చదవండి సార్, చక్కగా చదవండి సార్, చదవండి, తప్పేమీ లేదు. మీరు చక్కగా చదవండి, మీరు మారుతారు, మాకు నమ్మకం ఉంది. కానీ ఈ పుస్తకం మాత్రం దైవ గ్రంథం కాదండి. నేను ఆధారాలు చూపించా ఇప్పుడు మీకు. మీరు లేదు నిజంగా దైవ గ్రంథం అంటే కనుక 3000 సంవత్సరాలు బీసీ కన్నా ముందే ఈ నోవహు జలప్రళయం కథ ఉన్నట్టు మీరు నాకు తీసుకురావాలి. ఒకటి కిరణ్ గారు, సరే ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు మీ తండ్రి మీకు ఇష్టం, నా తనకి ఇష్టం అన్నప్పుడు దీని గురించి మనం వాదాలు పెట్టుకోవాల్సిన పని లేదు. యెహోవా మీ తండ్రి కాదండి, యెహోవా మీ తండ్రి కాదు. ఒక నిమిషం సార్, సానోద్ గారు, యెహోవా మీ తండ్రి కానే కాదండి, అదొకటి తెలుసుకోండి మీరు చాలు. యెహోవాకి భారతదేశంలో పుట్టిన ఆంధ్ర, మీరు తెలంగాణ అనుకుంటే తెలంగాణలో పుట్టిన ఏలియా పర్లపల్లి గారికి ఏ సంబంధం లేదండి. సరే కిరణ్ గారు, మీరు అన్నట్టు కదా, మరి ఇప్పుడు అమెరికాకి వెళ్ళి అమెరికాలో మరి మన వాళ్ళు అక్కడ నివాసం చేస్తారు, అక్కడ కూడా అనేక ఇప్పుడు క్రిస్టియన్లు మళ్ళా ఎందుకు చెప్పమంటారా? ఎందుకు చెప్పమంటారా? ఎందుకు మీరు అడిగే ప్రశ్నకు అర్థమైంది, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారండి, ఇప్పుడు ఆ మాట వర్తించదు. ఎందుకో చెప్తాను వినండి,
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అహం సర్వస్య ప్రభువు అన్నారు, మమయవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నారు. అంటే ఈ చరాచర సృష్టిలో కనిపించే జగత్తులో ఉన్న, ఈ జగత్తే కాదు అన్ని జగత్తులో ఉన్న ప్రతిదీ, కదిలేది కదలంది అన్నిట్లోనూ నేనున్నానని చెప్పారు. అంతేగాని నేను ఇజ్రాయేల్ దేవుడిని, ఈయన మాకు స్వకీయ జనం అని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు నేను అన్ని ఆ బ్రిటిష్ కూడా ఆయన ఉన్నారని అంటున్నాను, మీకు అర్థమైతలేదు. బ్రిటిష్ కూడా ఆయన చెప్పుకున్నారు. ఆయన బ్రిటిష్ వాళ్ళు ఉన్నది కూడా ఏలియా ఆయన, గారు, కానీ ఏలియా గారు ధర్మబద్ధంగా ఒక నడిచిన point వాడిని చెప్తాను. మెచ్చుకోమన్నారు, ధర్మబద్ధంగా లేని వాడిని 4 తనమన్నారు. అందులో కూడా ఏలియా గారు, చెప్పండి. ఏలియా గారు, జంబూ ద్వీపం అంటే అర్త్ గురించి మా గ్రంథాలు చెప్తాయి. అర్తే కాదు, ప్లక్ష ద్వీపము అని ఒక 4-5 ఏది సోలార్ సిస్టమ్స్ గురించి చెప్తాయి, లోకాల గురించి చెప్తుంది మా గ్రంథం. అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు అంటే ఎవరో కాదండి, వాళ్ళు యవనులు. యయాతి అని ఒక రాజు ఉన్నాడు, వాళ్ళ సంతానం అన్నమాట. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏంది, తెల్లోళ్ళు ఏంది, అందరూ మా వాళ్ళే. వాళ్ళు కలియుగం వచ్చి అట్లా భ్రష్టం అయిపోయినారు వాళ్ళు, అంతే. వాళ్ళు మా వాళ్ళే. ఈ అరబ్బులు, చైనీసు, వినండి ఒక్క నిమిషం వినండి, నేను చెప్పేది వినండి. చైనీస్ల గురించి మహాభారతంలో చెప్పబడింది, యవనుల గురించి మహాభారతంలో చెప్పబడింది. అంతేకాదు ఈ డ్రూయిడ్స్ అంటారు కదా, మీకు తెలియదు, అంత హిస్టరీ తెలియదు కదా మీకు, బైబులే కన్ఫ్యూజన్ ఎప్పుడు. డ్రూయిడ్స్ అని ఐర్లాండ్ లో ఉన్నారండి. ఆ డ్రూయిడ్స్ ఎవరో తెలుసా? యయాతి కొడుకు ద్రుయాస్ నుంచి వచ్చిన సంతానం అండి. మీకు ఇది తెలీదు. వీళ్ళందరూ మా వాళ్ళే. ప్రాబ్లం అంతా ఏంటంటే మీరు వాళ్ళు తెచ్చిన, వాళ్ళు మ్లేచ్చులయ్యి వాళ్ళు ఏదో మతాన్ని క్రియేట్ చేసుకుంటే దాన్ని తీసుకొని గొప్ప అనుకుంటున్నారు. వాళ్ళందరూ మా దారి తప్పారండి. దారి తప్పి మిమ్మల్ని దారి తప్పించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సరైన దారిలోకి వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళని చూసైనా మీరు మారండి. ఇప్పుడు మీరు కూడా ఎనివే మీరు గర్వాపసి అయినట్టున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సరే భాస్కరరావు గారు, మీరంటే కొంచెం నాకు ఫస్ట్ గౌరవం ఉంది. ఇప్పుడు కానీ మొత్తం మీరు కూడా అసలు అన్ని బూతులు మాట్లాడుతున్నారని నేను బాధపడుతుంది ఈ మధ్యలో మీరు చూసినప్పుడు. ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ఏం మాట్లాడాను నేను? ఏం మాట్లాడాను? ఇప్పుడు కాదండి, ఎప్పుడు మాట్లాడాను? నాతను కాదు, మీరు వేరే మాట్లాడుతున్నారు. మంచిగా మీరు అంటే కొంచెం నాకు గౌరవం ఉంది. మీ ఎంఆర్సీ ఈ పద్ధతి ప్రకారం అయితే నాకు చెప్తున్నా కదా, పాస్టర్లు అంటే అసలు గౌరవమే లేదు. దేశద్రోహులు, రేపిస్టులు, దొంగలు. కానీ మిమ్మల్ని, కానీ ఒక నిమిషం, పాస్టర్లను మీతో కంపేర్ చేయట్లేదు నేను. మీతో కంపేర్ చేస్తే ఒక్క సెకండ్ కూడా నా ఛానల్లో మీరు ఉండరు. ఎందుకంటే ప్రతి పాస్టరు దొంగన కొడుకు, రేపిస్టు, మర్డరరు, దేశద్రోహి. మిమ్మల్ని కలపట్లేదు వాళ్ళతో. సో నన్ను వేరే వాళ్ళతో కలపొద్దు, అర్థమైందా? బాగుండదు అసలు. సరే ఇప్పుడు టైం బాగా అయింది, మరి 11 అవుతుంది దగ్గర. నేను అసలు ఒక మాట అడుగుదాని వచ్చింది అంతే, బాగా సమయం ఇచ్చారు. మళ్ళీ అనుకూలంగా ఉంటే రోజు పెట్టి ప్రార్థనలు ఉన్నాయండి. అదే కదా ఇప్పుడు నా బాధ, రేపు ప్రార్థన ఉన్నది. ప్రార్థన ఉందని బాధ ఏంటి ఏలియా గారు? నిజంగా గర్వాపసి అయ్యాడండి ఆయన, గర్వాపసి అయ్యాడైనా. తెలుసుకోండి ప్లీజ్. ఇంత మంచి ధర్మాన్ని వదిలి లేచ మతంలోకి వెళ్ళా పొద్దున ప్రార్థన చేయాలని బాధపడుతున్నాడు పాపం. వి సింపథైజ్ విత్ యూ. అయితే ఇప్పుడు భాస్కరరావు గారు, ఈ రోజు మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం లేండి. ఇప్పుడు టైం బాగా అయింది మాట్లాడాలంటే. మీరు మాట్లాడు. ఏ సమయానికి వస్తారో చెప్పండి సార్. మీ నంబర్ అయితే మాకు ఇయ్యరు. మీరు ఎక్కడ ఉంటారు అసలు? నాకు ఏ నెంబర్ లేదండి. నేను ఇక్కడ సందేహం లేదన్నట్టు అక్కడికి ఉంటాడు. కిరణ్ అక్కడ మేమైతే మళ్ళీ ఇక్కడ మేము అక్కడ పోతా ఉన్నాం. ఇది అది అంతే, ఎక్కడైనా ఉంటాను నేను. కాదండి మీరు డాక్టర్, ఒక నిమిషం అది కూడా పైన నెంబర్ చూడండి ఇక్కడ. ఒక సెకండ్ అండి సార్, ఒక సెకండ్ అండి. ఇది డాక్టర్, ఇది పైన నెంబర్ రావట్లే ఇక్కడ. పెడతాను ఉండండి, కింద స్క్రాల్ లో వస్తుంది. నేను పెడతా కిరణ్. కాదు ఇది ఉంది, పెడితే వస్తుంది. అదిగోండి సార్, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి సార్. ఈ నెంబర్ కి మెసేజ్ వస్తే అందరికి వచ్చేసండి మెసేజ్, మీరేం పర్వాలేదు. కాకపోతే ఒక మాట అయితే మాత్రం మీరు ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురితో దెబ్బతిన్నాం మేము. ఒకళ్ళేమో డిబేట్ అని చెప్తే పారిపోయారు, ఇంకొకళ్ళేమో 2 రోజులు కావాలి ప్రిపరేషన్ అని చెప్పి 2 వారాలైనా కనపట్ల. ఇంకో పెద్ద మనిషి ఏమో ఇవాళ వస్తానని చెప్పి 3 రోజుల క్రితం చెప్పి ఇవాళ రాలా పెద్ద మనిషి. స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది వాళ్ళదైతే ఇంకా దారుణంగా. వాళ్ళందరితో పోల్చుకుంటే మీరు చాలా మేలు ఏలియా గారు, అందుకే మీరంటే మాకు ఇష్టం. అందరితో చెప్తామండి మీరు ధైర్యవంతులని. అయ్యో నిజమండి. ఓకే అండి, మరి ఉన్నారని నాకు డౌట్ అండి, ఇంత మంచి వాళ్ళు. అయితే దారి తప్పారండి, ఇప్పుడు దారిలోకి వస్తున్నారు. ఆయన వచ్చేసారు, ఆల్రెడీ వచ్చేసారు దారిలో. అదిగోండి ఏలే గారు, మీ ఫోన్ నెంబర్ అంటే చెప్పండి సార్. ఫోన్ పేకి ఎవరికి 100 రూపాయలు దశంభాగం ఇచ్చారు కాబట్టి. కాదండి, రేపు తప్పదు కాబట్టి బాధపడుతూ ఆయన ప్రార్థన చేసి వస్తాడు. చేసి వచ్చినాక మళ్ళీ మనతో సంతోషంగా డిబేట్ చేస్తారు. ఆయన మనతో డిబేట్ చేసేటప్పుడు, ప్రశ్నలు అడిగేటప్పుడు సంతోషంగా ఉంటుంది, ప్రార్థన విన్నప్పుడు మాత్రం బాధపడతారు. పాపం ఏం చేద్దాం, తప్పదు. ఇంకా మీరు బాధపడకండి సార్, మీతో మేము ఉన్నాం కదండి.
ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం అండి. టైం 12 దాటింది. అందరికి నమస్కారం. ఓకే నమస్కారం అండి అందరికి. అందరికి నమస్కారం అండి. నమస్కారం ఎలియా గారు. నమస్కారం సార్. వందనాలు వినాయండి, నమస్కారాలు వచ్చినాయి. ఓకే, మొత్తానికి రావాల్సిన వాళ్ళు రాలేదు కానీ లేరు అనుకున్న వాళ్ళు వచ్చారు, సంతోషం. మన ధర్మంలోకే కదండి గర్వాప్సి. అంతే, ఇంకా వేరే లేవు కదా. ఇదేంటి ప్రశ్నలు స్టిల్ అవే ఉన్నాయండి. 4 ఒకటి యాడ్ చేయము. ఇది అంటారు చూసారా, ఒక పుల్లు గాని సున్నా గాని కలపదు, తీసివేయబడదు. ఈ 4 ప్రశ్నలు అలాగే ఉన్నాయి. కిరణ్, నాది కూడా లిస్ట్ డిస్ప్లే చేస్తున్నా. ఓ సూపర్ అండి. క్రైస్తవంలో వీడని చిక్కుముడులు 25 క్వశ్చన్స్. అద్భుత. ఆఫర్ ఇప్పటికీ ఓపెన్ ఉంది. వీడని చిక్కుముడులా లేకపోతే ఆ. ఇదే ఇది మతం మారిన క్రైస్తవుడా మేలుకు అని ఒకటి 25 క్వశ్చన్స్ పెట్టారు అదే? కాదు కాదు, ఇది అదే లేదు లేదు. క్రైస్తవంలో విడించుకుముళ్ళు ఇది. ఓకే ఓకేనండి. 25 చాప్టర్స్ 25 చాప్టర్స్. ఒక్కో చాప్టర్ మీద ఆల్రెడీ ఇద్దరు వచ్చారు. 2 వరకు ఫస్ట్ చాప్టరే అయిపోయింది. అలా తెలిసిపోయింది ఇంకా గెలవలేమని, ఇంకెవరు రాలేదు. ఫస్ట్ చాప్టర్ సార్ కనపట్లేదు ఇక్కడ, పేరు చదవండి. ఫస్ట్ చాప్టర్ వచ్చి బైబిల్ ప్రకారం సృష్టి ఎప్పుడు జరిగింది. ఓకే, బైబిల్ ప్రకారం సృష్టి ఎప్పుడు జరిగింది. ఇందాక చూపించాం కదండి, 404 BC. సో చాలా మంది ఒప్పుకున్నారు దాన్ని, కొందరు కాదు లక్షలు అన్నారు. ప్రూఫ్ చూపెట్టమంటే కాదు సార్. చూపెట్టలేకపోయారు. డాక్టర్ గారు కామెడీ చెప్పమంటారా? ఉమ్. ఈ ఏకే ఛానల్స్ లో జేకే గారు, జాన్ కోయ గారు, ఉమ్. 6000 BC 6000 సంవత్సరాలు ఎక్కడ ఉందండి బైబిల్, ఎక్కడ చూపించండి అంటూ ఉంటారు. అలా అది క్వశ్చన్ ప్రతి అడిగిన వాడు బైబిల్ చదవలేదని అర్థం. అంతేగా. సార్, ఇంకో అది ప్రతి సంవత్సరం నెంబర్ అందులోనే- మారుతుంది. ఈ వాళ్ళ నుంచి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కదా ఎప్పుడైనా. కాదు సార్, అందులోనే ఇంకో ఆ, జంబు ఒక్కటి. ఉన్నాడు. ఆడు తెలుసా ఏకంగా డైనోసార్లు ఉన్నాయన్నాడు బైబిల్లో. తలకాయ ఏడ పెట్టుకోవాలి అర్థం కాదు నాకు నాకైతే. వాయిస్ రావట్లేదు. సార్ నిజంగా సార్ వాళ్ళు వస్తుంది సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సార్ వీడియో వాయిస్ చేశారు. మాకు క్లియర్ ఉంది సార్, మీకు రావట్లేదా? మా క్లియర్ గానే ఉంది సార్. సార్ అసలు వీళ్ళు ఏఐ పైన కూసిన కూతలకండి కుర్చీ మడత పెట్టాలనిపిస్తుంది నాకు ఇప్పటికి. డాక్టర్ గారిది డిస్కనెక్ట్ అయిపోయారు. డిస్కనెక్ట్. లేదా మైక్ ఏదో వేరే చేంజ్ దాంట్లో అయిందేమో నా వచ్చారు. డౌట్. మైకా లేకుంటే ఇంకేదన్నా. కాదు, ఇక్కడ బైబిల్లో వచ్చిన ఉంటది, ఇదిగో ఎప్పటి నుంచి ఇప్పటికి ఇన్ని తరాలని చెప్పి, అయినా సరే 6000 సంవత్సరాలు ఎక్కడైంది అంటాడు. అది కాదు సార్, శాతానే అంట చేసింది, యెహోవా కాదంట. నా 5 సార్లు అడిగితే కూడా అది చెప్పే పాపం ఎలియా. ఏం చెప్దాం సార్. జై శ్రీరామ్.